ఈరోజు నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా పరదేశపాలలో ఉన్నటువంటి నిలువెత్తి ఎన్టీఆర్ విగ్రహానికి 5వ వార్డు కార్పొరేటర్ ముల్లి హేమలత్ గారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 102 జయంతి సందర్భంగా మరి 5వ వార్డు కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తన చరిత్ర తీసుకున్నట్లయితే 1982 మార్చి 29వ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అంతకుముందు కళామతల్లి సేవలో ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాల్లో నటిస్తూ కళామతల్లి సేవ చేసుకుంటూ గడిపినటువంటి ఎంతో బంగారమైన జీవితాన్ని కాదనుకొని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తెలుగు ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తుందో చూసి మన తెలుగు వాళ్ళని తెలుగు ప్రజలు పరిపాలించుకోలేరనే నిదానంతో పాటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు ప్రజల ఆత్మాభిమానం కోసం, తెలుగు ప్రజలు పరువు కోసం ఆ రోజు 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు ఇందిరా అంటే కాంగ్రెస్ అంటే ఇందిరా అనుకున్న రోజుల్లో లేదు, తెలుగు ప్రజలు ఈ విధంగా బానిస బతకూడదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే ఏదైతే రాష్ట్రమంతా పర్యటించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా పరిపాలిస్తుందో మొత్తం రాష్ట్రం తిరిగి 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. మరి పరిపాలించిన వెంటనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. 2 రూపాయలకి పేదవాడికి, ఆ రోజు వరి అన్నం తెలియనటువంటి పేదవాడికి 2 రూపాయలకే రేషన్ ద్వారా కిలో బియ్యం ఇప్పించడం జరిగింది. మరి ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కులు ఇప్పించడం జరిగింది. మరి ఆడవాళ్ళందరూ కూడా చదువులో రాణిస్తే సమాజంలో మంచి గుర్తింపు ఇస్తుందని చెప్పేసి మహిళా యూనివర్సిటీలు స్థాపించడం జరిగింది. అదేవిధంగా మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ని. మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు మహానాడులో ఎన్నో తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలకు అనుగుణంగా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ అవినీతిలో కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సందర్భంగా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు పరదేశపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాలన వేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు అంటే ఒక సినీ రాజకీయాల్లోనే సినీ జీవితంలోనే కాదు, రాజకీయ జీవితంలో కూడా ఎనలేని సేవలు అందించారు. ఆయన పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే లభించింది. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తెలుగు జాతి ప్రజలకు ఎంతగానో సేవ చేశారు. ఎన్నో పథకాలు పెట్టి మన అందరికీ ఎంతో మేలు చేశారు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా కిలో 2 రూపాయల బియ్యాన్ని కానీ, అలాగే ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కులు కానీ, ఇంకా ఎన్నో చెప్పుకోవాలంటే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి నాయకుడు పార్టీలో మేము ఉన్నందుకు మేము గర్వంగా భావిస్తున్నాం. అలాగే ఆయన తదనంతరం మరి చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీని మళ్ళీ ఆయన కొనసాగిస్తూ ఆయన కూడా ఆయన బాటలో ఎన్నో సేవలు అందించారు. కాబట్టి ఈరోజు ఆయన జయంతి పురస్కరించుకొని పరదేశపాలెం గ్రామంలో మేము ఆయనకి పూలమాల వేయడం సంతోషంగా భావిస్తూ సెలవు.